ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీహర్ష డిగ్రీ కాలేజ్లో కార్పొరేట్ హటావో, బడ్జెట్ స్కూల్స్ బచావో మరియు గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మంచిర్యాల సామాజికవేత్త రాజేష్ సార్ గారు, అదేవిధంగా వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్య అనేది కార్పొరేట్ కబంధాస్తాల్లో బందీ కాబడింది. ఈ రోజున కార్పొరేట్ విద్య అనేది రాష్ట్ర రాజధాని నుండి ఈ రోజున ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా విస్తరించడం జరిగింది. దానికి కారణం ఈ రోజున పాలకుల చాతగానితనం అని చెప్పేసి మేము ఎన్ఎస్ఎఫ్ పక్షాన ప్రతిపాదిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వాలు ఖచ్చితమైన నిబంధనలు పెట్టి ఫీజు నియంత్రణ చట్టాలను మరియు విద్యార్థి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినట్టయితే ఈ రోజున కార్పొరేట్ సంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి ఈరోజు కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రకమైన పరిస్థితి రాదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే ఈ రోజున కార్పొరేట్ యాజమాన్యాలన్నీ కూడా ఈ రోజున లక్షల రూపాయలు ఈ రోజున ఫీజులు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు ఈ రోజున సంపాదిస్తూ వాటన్నింటిని కూడా రాజకీయ పార్టీలకు ఒక ఫండులాగా ఇస్తూ తమ పదవుల్లో ఉంటూ తమ విద్యా సంస్థలకు ఎలాంటి భయం లేదు అని చెప్పేసి ఈ రోజున విద్యార్థి సంఘాలను మరియు తల్లిదండ్రులను మరియు సామాజికవేత్తలను బెదిరిస్తూ ఎంత ఫీజులు వసూలు చేసినా మాకు ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోరని ఒక ధీమాతోని వాళ్ళ విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు. దాన్ని కార్పొరేట్ యాజమాన్యాలకు ఈ వేదికగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు విద్యా సంస్థలాగా నడపండి. అలా కాదు వ్యాపార సంస్థలుగా మేము బుక్స్ అమ్ముతాం, మేము యూనిఫామ్ అమ్ముతాం అంటే ప్రతి ఒక్క యాజమాన్యానికి కూడా హెచ్చరిస్తున్నాం. మేము రానున్న రోజుల్లో మీ అన్ని కూడా క్యాంపస్ లో ముందు ధర్నాలు చేపడతాం. అవసరమైతే మీరు ఇదే రకంగా తల్లిదండ్రుల రక్తాన్ని మీరు రాక్షసుల్లాగా తాగితే మీ పైన దాడులు తప్పవని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కూలి పనులకు వెళ్లే వాళ్ళ దగ్గర మీరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు తిండి ఉన్నా లేకున్నా కానీ తమ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర జాయిన్ చేస్తే లక్షల రూపాయలు వివిధ రూపాలలో, ఇది అడ్మిషన్ రూపంలో, ఇంకా బట్టల రూపంలో, ఇంకా డొనేషన్ రూపంలో ఈ రోజున లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని మీరు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మంచిర్యాల జిల్లాలోనే మనం చూసుకుంటే ఒక ఆర్మోర్స్ కానీ, ఒక చైతన్య కానీ, ఒక నారాయణ కానీ వీళ్ళంతా కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ పార్టీలకు డొనేషన్లు ఇస్తూ ఈ రోజు ఏదో చైర్మన్ పదవులు లేకపోతే ఎమ్మెల్యే పదవులు ఆశిస్తూ తమ విద్యా సంస్థలు కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆ యాజమాన్యాలందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మీ ఆటలు ఇక సాగవు. మీరు ఎలాంటి పదవులు తీసుకున్నా కానీ దాన్ని మేము అడ్డుకుంటాం. విద్యార్థి ఉద్యమాన్ని తీసుకొచ్చి మీకు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పదవులు కూడా రాకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.